హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మముడి సీరియల్. ఈరోజు ఎపిసోడ్లో దుగ్గిరాల ఇంట్లో అప్పును ధాన్యలక్ష్మి ఆహ్వానిస్తుంది. అందుకు నేను కూడా ఈ ఇంటికి చచ్చేదాకా రాకూడదని అనుకున్నాను అని కళ్యాణ్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ప్రకాశం ఎమోషనల్ అవుతూ వచ్చి, ఏంట్రా కళ్యాణ్ నువ్వు అనేది అని అంటాడు. అవును నాన్న, మీరిద్దరూ వచ్చి మమ్మల్ని పిలిస్తే అప్పును కోడలుగా ఒప్పుకున్నట్లే అనుకున్నాను. కానీ ఇప్పుడే అమ్మ మనసులో ఏముందో పూర్తిగా అర్థమైంది. ఇంకెప్పుడు ఇంటికి నన్నెవ్వరూ పిలవద్దు అని కళ్యాణ్ అంటాడు. అరే, నేను నీ మంచి కోసమే, భవిష్యత్ కోసమే చెబుతున్నాను. దీంతో ఉంటే నువ్వు బాగుపడలేవురా అని ధాన్యలక్ష్మి అంటుంది. అయితే అనామికలాగా నాతో కూడా తెగదెంపులు చేసుకోమని బోధిస్తున్నారా అని అప్పు అంటుంది. ఇప్పుడు చెబుతున్నాను, ఎంతమంది పెద్దల ముందు చెబుతున్నాను, నీ కోట్ల ఆస్తి వద్దు, మీరు వద్దు. మీ కొడుకు గొడ్డు కారం వేసి పెట్టిన అమృతంలా తింటాను, కానీ కళ్యాణ్ను విడిచిపెట్టను. ఇది రెండోసారి నన్ను పిలిచి అవమానించడం. ఇంకోసారి మీ కొడుకు వస్తానన్నా నేను రానివ్వను అని అప్పు అంటుంది. దాంతో అంతా అవాక్కవుతారు. రా కళ్యాణ్ అని కళ్యాణ్ను తీసుకెళ్తుంది అప్పు. సంతోషంగా ఉందా అని ధాన్యలక్ష్మిని అంటాడు ప్రకాశం. చిన్న విషయానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేశావు, ఇద్దరినీ బాధపెట్టి పంపించావు. వాడు ఇక చచ్చినా రాను అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావే అని ప్రకాశం అంటాడు. వాడు మన కన్న కొడుకు అండి. సరే, వాడు దేంతోనైనా పోనివ్వండి, కానీ వాడికి న్యాయం జరగాలి అని ధాన్యలక్ష్మి అంటుంది. న్యాయం అంటే ఏంటి, ఏం కావాలని కోరుకుంటున్నావు అని అపర్ణ అడుగుతుంది. ఆస్తిని ముక్కలు చేయండి అని ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో నివ్వెరపోతారు. రుద్రాణి మాత్రం చాలా సంతోషిస్తుంది. నా కొడుకు వాటా వాడికి ఇవ్వండి అని ధాన్యలక్ష్మి అంటే, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నోరు మూసుకుని వెళ్ళు అని ప్రకాశం అంటాడు. ఇంకా నోరు మూసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంతమంది ఆస్తిని అనుభవిస్తుంటే నా కొడుకు ఆటో నడుపుకుంటున్నాడు, ఎన్నో కష్టాలు పడుతున్నాడు. వాడికి రావాల్సిన ఆస్తి వాడికి వస్తే వాడు చాలా దర్జాగా బ్రతుకుతాడు అని ధాన్యలక్ష్మి వాదన పడుతుంది. దానికి ప్రకాశం నోర్ముయ్ అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. నోర్ముయ్ ధాన్యలక్ష్మి, ఏం పిల్లల ఆట అనుకున్నావా, ఇది ఉమ్మడి ఆస్తి, దీన్ని మొక్కలు చేయవనే అధికారం ఎవరికీ లేదని అంటుంది. అవునమ్మా, నువ్వు ఒప్పుకోవు, ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు. రాజ్ మాత్రం వారసుడిగా బతకాలా, కళ్యాణ్ మాత్రం పేదవాడిలా బతకాలా, ఎందుకు ఇంత వివక్ష నీకు? ధాన్యలక్ష్మి మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. ఆస్తిని ముక్కలు చేసి ఎవరి వాటా వారికి ఇవ్వండి. కళ్యాణ్, రాహుల్ ఎవరి దారిలో వారు బతుకుతారు అని రుద్రాణి అంటుంది. ఓహో, రాహుల్కు కూడా కళ్యాణ్తో పాటు ఆస్తి పంచాలా, అదా నీ ఆలోచన? అందుకా నువ్వు ధాన్యలక్ష్మిని ఎగదోసేది అని ఇందిరాదేవి అంటుంది. అసలు నువ్వెవరు? నీకు ఈ ఇంటికి ఏం సంబంధం? నీకు నీ కొడుక్కి ఏం సంబంధం? ఇన్నాళ్ళు తల్లి కొడుకులను పోషించిందే ఎక్కువ. ఇప్పుడు నీ అసలు బుద్ధి బయటపడింది. ఆస్తిలో వాటా అడిగేదాకా వచ్చావంటే మెడపెట్టి గెంటేస్తా. నా ఇంటి ఆస్తి నుంచి నీకు చిల్లి గవ్వ కూడా రాదు, పో అవతలికి అని ఇందిరాదేవి అంటుంది. ఏంటి, చిల్లి గవ్వ రాదా? నన్ను మీరు పెంచుకోలేదా? ఇన్నాళ్ళు మిమ్మల్నే నమ్ముకున్నాను. ఇప్పుడు చెబుతున్నాను, ఆస్తిని ముక్కలు చేయాల్సి వస్తే ఆడబిడ్డగా నాకు ఓ ముక్క ఇవ్వాల్సిందే అని రుద్రాణి తెగేసి చెబుతుంది. చెరొక చిప్ప చేతికి ఇస్తాం, అడుక్కు తినండి, మధ్యలో నీ గొడవ ఏంటి, ఆపు అని ప్రకాశం అంటుంది. ఏంటి ఇదంతా? వాడిని ఇంటికి రమ్మని ఒప్పుకున్నాం. వాడు ధాన్యలక్ష్మి నోరుకు భయపడి రానంటే ఆస్తిని ఎందుకు పంచాలి అని సుభాష్ అంటాడు. ఇలాగే నా నోరు మూయించండి. ఎలాగైనా ఆస్తిని సమభాగాలుగా పంచాల్సిందే. కళ్యాణ్ వాటా కళ్యాణ్కి ఇవ్వాల్సిందే, లేకుంటే నేను కూడా ఇంట్లో ఉండను, బయటకు వెళ్ళి నా బతుకు బతుకుతాను అని ధాన్యలక్ష్మి అంటుంది. వెళ్ళవే, వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. నీకు చేత కాకపోతే నేనే మెడపెట్టి గెంటేస్తాను అని ప్రకాశం అంటాడు. తప్పు ఏం మాట్లాడుతున్నావురా? మనం ప్రయాణికులం కాదు, కుటుంబ సభ్యులం. కొడుకు దేహస్థితి చూసి తల్లిగా ధాన్యలక్ష్మి మాట్లాడడంలో తప్పు లేదు. టీవీలో చూసావుగా, చీలికలు మొదలు అయినట్లు అంటున్నారు. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాల్సిందే అని సీతారామయ్య అంటాడు. ఆస్తిని ముక్కలు చేయడం అంత సులువా అని ప్రకాశం అంటాడు. మీరు ఆపండి. మిమ్మల్ని నమ్ముకుంటే నా కొడుకు ఆటో డ్రైవర్ లాగే బతకాలి అని ధాన్యలక్ష్మి అంటుంది. చిన్నత్తయ్య,